హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీథింగ్ త్రూష్వే. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ ఉన్నాను అండ్ ఈరోజు ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. సో ఆబ్వియస్లీ ఫుల్ హ్యాపీ ఉంటుంది కదా. అండ్ అది కూడా దుబాయ్కి. మా బ్రదర్ ఉంటాడు కదా, ఇంతకుముందు బ్లాగ్స్ చూస్తే మీకు ఆల్రెడీ తెలుస్తుంటుంది. అండ్ ఈరోజు December 13th మార్నింగ్ 5:30కి లేసాను. అండ్ ఇప్పుడు టైం 7 అవుతుంది. రియాని స్కూల్కి పంపించాలి. కుక్కర్లో ఆల్రెడీ సాంబార్ అయిపోయింది. అండ్ కొర్రమీర చేపలు నిన్న నైట్ అత్తమ్మ మామయ్య వాళ్ళు వచ్చారు, సో వాళ్ళు తెచ్చారు. వాటిని మ్యారినేట్ చేస్తున్నాను అనమాట. అండ్ ప్యాకింగ్ అయితే అసలు ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. అండ్ లాస్ట్ మినిట్ షాపింగ్స్ చాలా ఉంటాయి కదా, చిన్న చిన్న ఐటమ్స్, పెద్ద పెద్దవన్నీ ఏమి అయిపోయాయి. ఇంకా తమ్ముడు కూడా అక్కడ ఉంటాడు కాబట్టి వాడికి స్నాక్స్ అని అవి వాడికి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకెళ్ళాలి కదా. సో దానికోసం ఇప్పుడు రియాని స్కూల్లో డ్రాప్ చేసి తర్వాత డిమార్ట్కి వెళ్ళి అవన్నీ తీసుకొస్తాను. ఈరోజు చాలా అంటే చాలా పనులు ఉన్నాయి. రియాన్ని స్కూల్లో డ్రాప్ చేసి ఇంకా నేను డిమార్ట్కి వచ్చాను షాపింగ్ కోసం అని. మెయిన్గా నేను మమ్మీ కేక్స్ చేశారు అండ్ కొన్ని పచ్చళ్ళు అంటారో కర్రీస్ అంటారో, అంటే కొంచెం నిలువ ఉండే టైప్ చేశారనమాట. లైక్ కాకరకాయ ఫ్రై అండ్ వంకాయ బజ్జీ. అవి అక్కడ తమ్ముడి దగ్గర బౌల్స్ అంతగా ఉండవు కదా బ్యాచిలర్స్ దగ్గర. సో జస్ట్ తక్కువ కాస్ట్లో ఏమైనా తీసుకుందామని వచ్చాను. అండ్ ఈ 4 బాక్సెస్ కలిపి 99 రూపీస్ అయింది. అండ్ కేక్స్ కోసం నాకు రౌండ్ దొరకలేదు, బట్ ఈ పెద్ద బాక్స్ దొరికిందనమాట. సో 2 కేక్స్ చేశారు. ఈజీగా పీసెస్ కట్ చేసి దీనిలో పెట్టొచ్చు. అందుకని ఇంకా ఇది తీసుకున్నాను. ఇది కూడా చాలా తక్కువ కాస్ట్ అనిపించింది, 129 రూపీస్. ఎందుకంటే ఇంకా వాళ్ళు జస్ట్ ట్రావెలింగ్ కోసం కావాలి మాకు అంతే. అక్కడికి వెళ్ళాక మళ్ళీ వాళ్ళు నాకు తెలిసి డిస్పోజ్ చేసేసుకుంటారు, అంత పెట్టుకోరు కదా బాయ్స్. ఈ రెండిటితో పాటు ఇంకా ఇంట్లోకి నేను 2 వీక్స్ ఉన్నాను కదా, కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. ఈ బ్యాగ్ చూడంగానే నాకు లంచ్ బాక్స్కి భలే ఉంటుంది కదా, ఆఫీస్కి క్యారీ చేయడానికి అనిపించింది. నాకు చాలా నచ్చింది. బట్ దీనికి జిప్ లేదనమాట, అందుకని తీసుకోలేదు. కానీ జిప్ ఉంటే సూపర్ ఉండేది. 349 రూపీస్ అండ్ మెటీరియల్ కూడా చాలా బాగుండింది. ట్రావెల్ పౌచెస్ అయితే ఎన్ని ఉన్నా సరిపోవు. ఇది నాకు ఎగ్జాక్ట్ కాస్ట్ గుర్తులేదు, 79 రూపీస్ అనుకుంటా. అండ్ ఫైనలీ మొత్తం అన్ని బిల్లింగ్ చేయించేసాను. ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి నేను మమ్మీ మనీ ఎక్స్చేంజ్ కోసం వెళ్తున్నాము. హైదర్గూడలో మనకి ఫేమస్ కేఫ్ బహార్ ఉంది కదా, ఎగ్జాక్ట్లీ దాని ఆపోజిట్ ఉంది ఓరియంట్ ఎక్స్చేంజ్. వెళ్ళే ముందు నేను కొంచెం రీసెర్చ్ చేశాను ఎక్కడ మనకి తక్కువ పడుతుందని. సో నేను చేసిన రీసెర్చ్లో అయితే నాకు దీంట్లో తక్కువ పడుతుంది, అందుకని దీనికి వచ్చాను. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు, మీరు కూడా రీసెర్చ్ చేయండి వెళ్ళే ముందు. మీకు ఎక్కడ తక్కువ కాస్ట్కి వస్తే అక్కడ తీసుకోండి. పర్ పర్సన్ వచ్చేసి వీళ్ళు లిమిట్ 10,000 దిరామ్స్ అనమాట. సో మేము వెళ్ళిన రోజు 23.11 ఉండింది. అండ్ మొత్తం వాళ్ళ ఎక్స్చేంజ్ ఫీ GST అంతటితో కలిపి మాకు 23.472 పడింది అనమాట. 1 దిరామ్ ఇంటూ రూపీ కాస్ట్. మనము పాస్పోర్ట్, ఈ వీసా అండ్ రిటర్న్ టికెట్ అన్ని డాక్యుమెంట్స్ వీళ్ళకి ప్రొవైడ్ చేయాలి. అండ్ వీళ్ళు మినిమల్ ఛార్జెస్ మీద హోమ్ డెలివరీ కూడా చేస్తారు. దీని తర్వాత మేము టొలీ చౌకీలో ఉన్న మినర్వా స్వీట్స్కి వచ్చాము. నేను మోస్ట్లీ ఇక్కడే తీసుకుంటాను, ఎప్పుడు తీసుకున్నా, ఎందుకంటే ఇక్కడ రెగ్యులర్గా చాలామంది వస్తూ ఉంటారు అండ్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఐటమ్స్ దొరుకుతాయి. ఆల్రెడీ మమ్మీ చాలా స్నాక్స్ చేశారు అండ్ చేపించారు, బట్ కొంచెం మిక్చర్ అండ్ చెకోడీలు తీసుకుందామని వచ్చామన్నమాట. అండ్ మా ఫ్రెండ్స్ కొంతమంది దుబాయ్లో ఉంటారు, వాళ్ళు నన్ను శ్రీ మురుగన్ ఘీ అడిగారు. నాకు ఎక్కడ దొరకలేదు, బట్ ఇక్కడ దొరికింది. సో చూడంగానే ఇది కూడా తీసుకున్నాను. ఇక్కడి నుంచి ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ మమ్మీ అక్కడ సూర్యాపేట నుంచి ఏదో గిన్నెలు తెచ్చారు. సో ఇంటికి వెళ్ళంగానే మా మమ్మీ ఇంకా మా అత్తమ్మ కూర్చొని వాటి గురించి డిస్కస్ చేసుకుంటున్నారనమాట. ఏది ఎంత కాస్ట్, ఎంత వెయిట్ ఉంది, బాగుంది అని. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కంటిన్యూస్గా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను. నెక్స్ట్ రియాన్ని హెయిర్ కట్కి తీసుకెళ్ళిపోయాను. వీడు చిన్నప్పటి నుంచి కూడా అసలు ఏమీ డిస్టర్బ్ చేయకుండా హ్యాపీగా కూర్చునేవాడు అనమాట. ఇప్పుడు కూడా అంతే, పెద్ద విసిగిచ్చాడు అస్సలు. నెక్స్ట్ నేను న్యాచురల్స్కి వచ్చాను హెయిర్ కట్ చేయించుకుందామని. కింద మరి కొంచెం తోకలాగా అయింది అండ్ చాలా మంత్స్ కూడా అయింది నేను హెయిర్ కట్ చేయించి. జనరల్గా అయితే టోనీ అండ్ గైలో చేపిస్తాను, బట్ ఆ రోజు అంత టైం లేకుండే. సో ఇంటి పక్కనే న్యాచురల్స్కి ఉంటే దానికి వచ్చేసాను. నా హెయిర్ చాలా మందంగా ఉంటుంది, బట్ రియాన్ పుట్టాక చాలా తగ్గిపోయింది. ఇంకా అందరి మదర్స్ లైఫ్లో అదొక ఫేస్ కదా, అంటే చాలా తక్కువ మందికి తక్కువ ఉడతాయి అనుకుంటా. నాది లేయర్ కట్ జనరల్గా, బట్ నేను ఈసారి అంత లేయర్స్ అవేం వద్దు, నాకు జస్ట్ ఆ కింద కొంచెం ఆ స్ప్లిట్ ఎండ్స్ అవన్నీ పోయేలాగా చేయమని చెప్పాను. ఎంతైనా సలూన్కి రావడం అంటే నాకు భయము. ఎంత కొంచెం చేయమని చెప్పినా కూడా అది లాస్ట్కి అయ్యేసరికి చాలా వరకు తగ్గిపోద్ది. టడా!
బాగుందా నా హెయిర్ కట్? ఇంకా చలో ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాం. వీడియో కోసం కాకుండా మీరైతే జనరల్గా ఇంట్లో ఎలా సర్దుకుంటారో ఈ వీడియోలో కూడా ప్యాకింగ్ అలానే ఉంటుంది. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం ఫుల్గా, అసలు ఇంకా ప్యాకింగే స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. వీళ్ళిద్దరు ఫస్ట్ టైం నా వీడియోలో చూస్తున్నారు కదా, తనేమో మమ్మీ, మా అత్తమ్మ. సో దుబాయ్ వెళ్తున్నాం. మా తమ్ముడు ఉన్నాడు. మా బట్టల కన్నా ఎక్కువ వీళ్ళు మొత్తం స్నాక్స్, వాడు ఎంత తింటాడో ఏమో తెలియదు కానీ వీళ్ళు మాత్రం డబ్బా స్నాక్స్ పెట్టారు. ఏమేమి పెట్టారో చూపిస్తాను. ఇవి మొత్తం చెక్కలు, ఇదంతా కారపూస. ఇవన్నీ చూసి మేము దుబాయ్లోకి వెళ్ళి అమ్ముకుంటామే అనుకోకండి, ఇవన్నీ తినడానికి. ఇవి సీడ్స్, దీన్ని ఏమంటారంటే కాయ లాంగ్ ఉంటుంది చూడండి, లోకి సీడ్స్. అవి సొరకాయ సీడ్స్, ఇవి ఏంచింది గుమ్మడికాయ సీడ్స్. సొరకాయ, గుమ్మడికాయ కాదు, సొరకాయ ప్లస్ పల్లీలు, ఆ రెండు కలిపిన సీడ్స్. ఇవన్నీ బూరెలు. మేము ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎమిరేట్స్ లో వెళ్తున్నాము. సో ఈచ్ పర్సన్ కి చెక్ ఇన్ ఏమో 25 kgs ఎమిరేట్స్ కాబట్టి, అండ్ హ్యాండ్ బ్యాగేజ్ 7 kgs. సో ఒక సూట్ కేసు మొత్తము స్నాక్స్ ఉంటాయి. ఇది మొత్తం మా మమ్మీ స్పెషల్ కేక్. అయ్యయ్యో, ఇవన్నీ పికిల్స్, చికెన్ పికిల్, మ్యాంగో పికిల్, ఇవన్నేమో నువ్వుల చెక్క, భక్షాలు ఇవన్నీ. అక్కడ ఇంకా ముందు వీడియోలో చూసారు కదా మినర్వాలో కొన్నవి, మిక్చర్, చెకోడీలు, ఇంకేమేమో కొన్నాం అవన్నీ. ఈయన మా మామగారు. నవ్వద్దు. ఎట్లా ఇంట్రడ్యూస్ చేయాలో కూడా చెప్తున్నారు. నేనంటే నమస్తే మామయ్య అని చెప్పాలండి. బాగున్నారండి? వాళ్ళందరూ బాగున్నారు. మీరు బాగున్నారా? మా జ్యోతి బాగుందా? ఆరోగ్యం బాగుందా? ఎక్కడ ప్రయాణం? ఎక్కడికి ప్రయాణం? లేదు ఈరోజు పెట్టడం ఆపేసి ఒకసారి వెయిట్ చేయనా? వెయిట్ చేసానా ఇంతవరకు? చాలా అయింది. వెయిట్ చేసే ముందు మీకు ఒకటి చూపిస్తా. మా మమ్మీ కాఫీ గ్లాస్ ఇక్కడి నుంచి దుబాయ్ కి తీసుకెళ్తుంది. అక్కడ దీంట్లో కాఫీ తాగుద్దంట. అక్కడ అసలు గ్లాసులే ఉండవు, ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాం గ్లాస్. గోల్డ్ అంతే. ఇది క్లోజ్ చేసి వెయిట్ చూద్దాం. ఫస్ట్ 25.4. 2 ప్యాకెట్లు తీసి అన్ని ఐటమ్స్ పట్టాలన్న ఆశతో ఎన్నిసార్లు పెట్టడం తీయడం లాస్ట్కి ఎగ్జాక్ట్గా 24.9 దగ్గర ఆపేసాము. 25 kgs కదా లిమిట్. సో ఆ 1 kg అటు ఇటు అయినా ఏం అవ్వదు అంటారు కానీ, బట్ సేఫ్ సైడ్ ఎందుకులే అని ఇంకా మేము మొత్తానికి 24.9 దగ్గర ఈ బ్యాగ్ ఆపేసాము. దీంట్లో అయితే మొత్తం స్నాక్సే మీరు చూసినట్టు ఆల్రెడీ. ఆ బ్యాగ్ 25 kgs అయిపోయింది మొత్తం. ఒక సైడ్ మొత్తం స్నాక్స్, ఇంకో సైడ్ మా మమ్మీ బట్టలు, ఇంకా కొన్ని స్నాక్స్ మిగిలాయి. ఈ మా ఫ్రెండ్స్ కొంతమంది దుబాయ్ లో ఉంటారు అన్నమాట, వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకున్నారు. సో వాళ్ళవి కూడా ఇవన్నీ మా తమ్ముడు లాస్ట్ టైం మర్చిపోయి వెళ్ళాడు బట్టలు. సో అవి కూడా తీసుకెళ్తాం. ఇది మోతీచూర్ లడ్డు, ఇది మళ్ళీ పికిల్, బ్రషెస్ మా తమ్ముడికి లాస్ట్ నాకు తెలిసి 6 months అయింది అనుకుంటా. వాడు వెళ్ళి లాస్ట్ టైం 6 బ్రషెస్ తీసుకెళ్ళాడు. అప్పుడు అయిపోయాయంట. మళ్ళీ 6 తీసుకురమ్మన్నాడు. ఆ పళ్ళు తోముతున్నాడు.
తింటున్నాను. ఇవన్నీ పిచ్చి సన్ గ్లాసెస్ ఫ్యాషన్ కోసం. బాగున్నాయా? బ్యూటిఫుల్ ఉన్నాను. బాగున్నాయా? లాస్ట్ టైం కూడా చేతులు తీసుకెళ్ళాడు, మళ్ళీ ఇప్పుడు చేతులు. ఇవి చేతులు వేసుకొని బాగుంది. గ్లౌస్ అంటారు. తెలుగులో ఏమంటారు? చేతులకి మళ్ళీ ఇంకొక చేతులు. ఇవి గ్లౌజే కానీ Okay, okay. బాతింగ్ గ్లౌస్. ఓకే. ఇవన్నీ మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి బర్త్డే ఉంది. సో పా పాట్రోల్ థీమ్ అన్నమాట. సో ఆ పా పాట్రోల్ థీమ్ రిలేటెడ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ. మొత్తానికి ప్యాకింగ్ అయిపోయింది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము ప్యాక్ చేసేటప్పుడు. ఆ లాస్ట్ 1 kg ఉంటుంది కదా, అసలు ఎటూ తెలియదు. అది వదిలే బుద్ధి కాదు, మళ్ళీ ఎక్కువ అవుతే కష్టము. సో మొత్తానికైతే డన్. అండ్ నేను ఇక్కడ ఐస్ క్యూబ్ అప్లై చేస్తున్నా. ఇది జస్ట్ జనరల్ ఐస్ క్యూబ్ కాదు, మన పపాయ ఉంటుంది కదా, పపాయ, అలోవెరా అండ్ విటమిన్ ఈ, ఈ 3 కలిపి నేను ఐస్ క్యూబ్ ట్రేస్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతానమాట. సో దట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఇలా అప్లై చేయొచ్చు. మీరు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు ఎంత రిఫ్రెష్డ్గా అనిపిస్తుంది. అండ్ ఆల్సో రిఫ్రెష్నెస్తో పాటు ఫేస్కి మంచి గ్లో కూడా వస్తుంది. మార్నింగ్ నుంచి పనులు చేసి 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 ఫుల్ టైర్డ్ అయిపోయాం కదా, ఇది పెట్టుకున్నాక ఫుల్ ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు కొంచెం స్లీప్ వేస్తే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉంది కాబట్టి సెట్ అయిపోద్ది మొత్తం. ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఏం లేదు, యాక్చువల్లీ ఫ్లైట్ 10 o'clockకి, బట్ 3-4 hours బిఫోర్ ఉండాలి కదా. సో దానికోసం అని ఎర్లీగా లేవాలి. అండ్ ఇప్పటి నుంచి దుబాయ్ వీడియోస్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. సో అవి మిస్ అవ్వద్దంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.